జూలై 30, 2025 రోజున నాసా ఇస్రో సంయుక్త ప్రయోగం నిసార్ విజయవంతమవుతూ వార్తల్లోకి వచ్చింది. నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ మిషన్ కోసం ఉపయోగించిన లాంచ్ వెహికల్ లేదా రాకెట్ GSLV F-16. ఈ రాకెట్ పొడవు వచ్చేసి 51.7 మీటర్స్. మరి ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలను పరిశీలిస్తే షార్ లేదా శ్రీహరికోట నుండి 102వ ప్రయోగము, GSLV Mark II సిరీస్లో 18వ ప్రయోగము, నాసా ఇస్రో మొట్టమొదటి ప్రయోగము. ఇందులో రాడార్ రకం వచ్చేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. అందులో L బ్యాండ్ వచ్చేసి నాసా వారు సిద్ధం చేశారు, S బ్యాండ్ ఇస్రో వారు సిద్ధం చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం ఏంటంటే భూ పరిశీలన కోసం, భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించడం కోసం ఉద్దేశించబడిన ఒక మిషన్. ఉపగ్రహాన్ని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తమ ఆధీనంలో తీసుకొని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇక ఇస్రో విషయానికి వస్తే ఆగస్టు 15, 1969 ఏర్పాటైంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో ప్రస్తుత చైర్పర్సన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. ఇక నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ 1958 ఇయర్లో ఏర్పాటైంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.